చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. చాలామంది ఫ్రెండ్స్, అమ్మాయి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, ఇద్దరు అమ్మాయిల ఫ్రెండ్స్, అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ బాగా వస్తున్నారు. ఎంత సిన్సియర్ అంటే నా పార్టీ ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేసి వస్తే నీకు ఇంపార్టెంట్ అని దీనికి డెఫినెట్గా క్లాస్ చేయాలి. And have a very blessed year, auntie, and many more to come. Thank you. ప్రపంచానికి తెలిసి చూసారా, అందుకే మీరు ద బెస్ట్ మదర్. ఓకే, థ్యాంక్ యూ. రీసెంట్ టైమ్స్ నేను మోస్ట్ ఎనర్జెటిక్ మదర్. హ్యాపీగా కూడా ఉన్నారు, బట్ హ్యాపీగా కన్నా ముందు సింహరాశిలో అమ్మా మెరుపుతీగా వచ్చిపో అమ్మా అంటారు చూడు, ఆవిడ ఈవిడ. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. పోతే అమ్మా, ఈరోజు ఫంక్షన్, నా బర్త్డే. నిన్నటి వరకు మీరు చూసేశారు కదా, 18 మా గెస్టులు అందరూ వచ్చారు, డిన్నర్ చేశారు కదా, అవి చూశారు కదా. ఈరోజు పెద్దగా అంటే చాలామంది కనిపించకుండా ఒక 150 మంది దాకా పిలిచారు. వాళ్ళ ఫ్రెండ్స్, ఆ పిల్లల ఫ్రెండ్స్లు, నా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు బీఆర్సీలో. అందరినీ పిలుచుకున్నాం ఒక 150 మంది దాకా. అందుకని అది పెద్ద ఫంక్షనే. ఇక నేను ఇక్కడేమీ లేకుండా అక్కడికి వెళ్ళిపోతాను, హరిత వాళ్ళ ఇంటికి వెళ్తాను. హరిత వాళ్ళ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాం, ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టామన్నమాట. అందుకని అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళే ముందు మరి మన బ్రాండ్ ఉంది కదా, మీకు తెలిసిందే కదా. అందుకని గబగబా ఇది చేసేసి వెళ్తే వీడియో వచ్చేటప్పటికి దాంతోపాటు ఇది ఉండాలి కదమ్మా. అందుకోసం ఇది చేసి వెళ్ళిపోదాంలే, ఖాళీ పనమ్మాయి పని చేసి వెళ్ళిపోయింది, ఇక బయలుదేరుతా కాసేపటికి. అందుకని ఇది చేస్తున్నాను అన్నమాట. ఓకేనమ్మా, చేద్దాం. ఈరోజు పల్లీలు పడతా. పోతే చాలామంది ఉన్నాయమ్మా చదివేయి, చాలా పెద్ద ఇది వస్తుంది వీడియో, ఎక్కువ టైం వస్తుంది వీడియో అంతా. చాలా బర్త్డే పార్టీది కదా, చాలా ఎక్కువ టైం వస్తుంది. అందుకే ఈ పూట ఎక్కువ మంది చదవట్లే. మళ్ళీ రేపొద్దున ఇంకో బ్లాగ్ చేస్తాను, అప్పుడు తప్పకుండా చాలామంది విషయాలు చదువుతానమ్మా నేను. ఓకేనమ్మా, ఈరోజు పల్లీలు పడుతుండ. ఇక దీని గురించి తెలుసు కదమ్మా, ఆర్గానిక్ ఆయిల్ మేకరు మిరియాల ఫుడ్స్ వాళ్ళది. మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీనిలో ఆయిల్ వచ్చే ఏ సీడ్స్ అయినా తీయొచ్చు, మీకు చాలాసార్లు చెప్పాను, అదే ఇప్పుడు చెప్తున్నాను. ఆయిల్ మొన్న నువ్వులు పట్టాను, ఇవాళ పల్లీలు పడుతున్నాను ఇప్పుడు. ఇది హోల్ ఇండియా ఎక్కడైనా సరే వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారమ్మా, హోమ్ డెలివరీ చేస్తారు. ఇకపోతే నేను ఒక నెంబరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, అయినా కూడా స్క్రీన్లో వస్తామన్న వీడియో చూసేటప్పుడు 9030313387. ఓకేనమ్మా, ఆ నెంబర్కి మీరు ఒక కాల్ చేయండి, అంతే. వాళ్ళు ఫాలో అవుతారు, మిషన్లు అన్నీ ఇంటికి హోమ్ డెలివరీ ఇస్తారు. ఆరోగ్యం నేను చూసారుగా, ఫ్రెష్గా ఎప్పటికప్పుడే నూనె పడుతున్నాను, ఒక 2 days అలా అట్టి పెడుతున్నాను, తర్వాత పెద్ద డబ్బాలో పోసుకుంటున్నా. పప్పులు తీసుకురావాలంటే ఇవాళ 130 రూపాయలు 140 రూపాయలు అట్లా ఉంటున్నాయి అది పల్లీలు తీసుకొస్తున్నాం, కానీ అరకిలో కూడా రాదు. ఈ 130 140కి నూనె వచ్చేస్తుంది మన షాపుల్లో. ఎలా వస్తుంది పోనీ మీరు ఆలోచించండి. పప్పులు తీసుకొచ్చిన రేట్లో నూనె ఇస్తున్నారు,
ఎట్లా వస్తుంది? కాబట్టి ఏం కలుపుతాలో మనకు అనవసరం. ఇది సగం నూనె కూడా 400 గ్రాములే వస్తుంది. అర్థమైందా మీకు? అలా అర్థం చేసుకోండి. ఓకేనమ్మా? ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదు. ఆరోగ్యం మహాభాగ్యం. ప్రతిదీ మన కళ్ళు ఎదురుగుండా, గానక కంటే కూడా ఇది మన కళ్ళు ఎదురుగుండా పడతాం మిషను. గానగలో వాళ్ళ ముందు ఏం ఫిక్స్ చేస్తా అది నాకు కరెక్ట్గా తెలీదు. ఇదైతే మన ఇంట్లో మనం పట్టుకుంటున్నాం. ప్రతిరోజు 3 పూట్ల ఆయిల్తో పనే మనకి. ఓకేనమ్మా? తప్పకుండా మీరు దీన్ని తీసుకోవటానికి యూజ్ చేయండి. ఇదిగో ఇప్పుడు చూడండమ్మా, లైట్ వేసాను, స్టార్ట్ చేశానమ్మా. చూడండి, ఇదిగో ఇది 90 degreesలో పెట్టాను. చూడండమ్మా, 90లో పెట్టి 10 minutes వెయిట్ చేయాలమ్మా. 10 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఇది ఆన్ చేసుకోవాలి. అప్పుడు పప్పులు ఎప్పుడు కూడా మీరు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి చెప్పే ఉంటారు, వాళ్ళు వచ్చి 10 minutes వెయిట్ చేయండి అమ్మా. ఓకేనమ్మా? నూనె కూడా మొన్న ఒక అమ్మాయి చెప్పింది, అమ్మాయి ఎండలో పెట్టండి నూనెని. అమ్మాయికి తెలుసు కాబట్టి, నాకు తెలియదు నిజంగా. ఎండలో పెడుతున్నాను. ఎండలో మరోసారి పట్టింది పెట్టాను, మళ్ళీ ఇవాళ పట్టింది కూడా పెడతా. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు నేను ఎండలోనే పెడతా నూనె. నాకు అంతవరకు తెలియలే. ఓకేనమ్మా? ఇప్పుడు 10 minutes అయిన తర్వాత దీన్ని చేసుకుందాం. మీరు మాత్రం మిషన్ గురించి ఆలోచించండి అమ్మా. ఆరోగ్యంగా ఉండటం కోసమే నేను చెప్తున్నా. మీ పిల్లల ఆరోగ్యం, మీ ఆరోగ్యం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అందుకోసం చెప్తున్నానమ్మా. తప్పకుండా దీన్ని తీసుకోవటానికి మాత్రం ప్రయత్నం చేయండి. ప్రయత్నం మాత్రం మానదు. ఇప్పుడు తీసుకోగలరు ఈ రేటుకి అనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఓకేనమ్మా? ఓకే అమ్మా, 10 minutes అయ్యింది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఆన్ చేస్తున్నా. అదిగో మిషను, ఇగో కిలో పప్పులమ్మ. ఫైవ్ సెకండ్స్ అయ్యింది. నేను వేసి ఇటు చూస్తున్నా, అదిగో ఆయిల్ వచ్చేస్తుంది. ఇలా పోసాను, ఈ గిన్నె ఇక్కడ పెట్టి ఇటు చూస్తున్నా, ఆయిల్ వచ్చేసింది. ఇదిగో వేస్ట్ వచ్చేస్తుంది. ఓకే అమ్మా, అయిపోయింది. ఇదిగో 1 కిలో పల్లీలు కూడా పట్టేసా కదా. ఓకే అమ్మా, ఇప్పుడు ఇందులో పోద్దాం. చూడండి, నువ్వుల పట్టు, పల్లీల పట్టు ఏది పెట్టినా 400 నుంచి 450 వరకు వస్తుంది 1 కిలోకి. ఇదే ఇది ఇగో ఇలాగే మూత పెట్టేస్తా. తేరుకున్న తర్వాత 2 days తర్వాత, 1 dayలో అవుద్దనుకో, నేను పెద్ద పట్టుకొని ఇంట్లో ఉంటుందిగా. పట్టినప్పుడు 2 days తర్వాత ఆ పెద్ద బాటిల్లో పోసుకుంటా. అది అనమాట. ఇక ఆఫ్ చేస్తానమ్మా. ఓకే, అయిపోయింది కదా. దీని గురించి చెప్పాను. మళ్ళీ తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకోండి అమ్మా. ఆరోగ్యానికి మంచిది అంతే, అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. రేట్లు అన్నీ సాధారణంగా మామూలుగా కొనుక్కోగలిగిన వాళ్ళకి ఇది చాలా చీప్ కింద లెక్క, డైలీ ఇంట్లో పెట్టుకుని వాడుకోవటానికి. ఓకేనమ్మా? ఏమాత్రం అని చెప్పి ఎంత కొనుక్కోగలిగినంత స్తోమత ఉంటే మాత్రం తప్పకుండా కొనుక్కోండి అమ్మా. నెగ్లెక్ట్ చేయకండి, కొనుక్కోండి, ఇంటికి ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా? దీని నెంబర్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, కింద రిసెప్షన్లో ఇస్తాను వేరే నెంబరు. తప్పకుండా మీరు ఫోన్ చేయండి అమ్మా, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. ఆల్ ఇండియా ఎక్కడైనా సరే హోమ్ డెలివరీ చేస్తారు కదా. తప్పకుండా మీరు దీన్ని ఫాలో అవ్వండి అమ్మా. ఓకేనమ్మా? ఇక వీడియోలోకి వెళ్దాం. రెడీ అయిపోయి హరిత వాళ్ళ ఇంటికి వెళ్తా. అక్కడ ఫంక్షను. హరిత వాళ్ళ ఇంటికి బయలుదేరే ముందు ఇది ఒకటి పెట్టేసి వెళ్ళిపోదాంలే అని చెప్పి చేశాను అనమాట. ఓకే అమ్మా? బయలుదేరతాకి రెడీ అవుతాను, అక్కడ కలుద్దాం. బాగా రెడీ అవ్వాలి కదా, ఫంక్షన్ కదా, బర్త్డే ఫంక్షన్. ఓకే అమ్మా, వెళ్తాం. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. చెప్పాను కదమ్మా, నిన్న బర్త్డేకి ఒక వీడియో వస్తుంది మీకు. ఈరోజు ఫంక్షన్, సండే అని, ఈరోజు 19th. ఈరోజు లంచ్ పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నాం, అందుకని ఫంక్షన్ హాల్కి వస్తున్నా. అమ్మాయిలు వాళ్ళందరూ వస్తున్నారు, హరిత వాళ్ళ ఇల్లు ఇక్కడే, వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. గెస్టులు పిలిచా కదా మా ఫ్రెండ్స్ అందరినీ, వాళ్ళని వెల్కమ్ చెప్పడానికి నేను ఉండాలి కదని వచ్చేసాను అన్నమాట ముందే. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. చాలామంది ఫ్రెండ్స్, అమ్మాయి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, 2 అమ్మాయిల ఫ్రెండ్స్, అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ బాగా వస్తున్నారు.
ఖచ్చితంగా ప్రతి చిన్న చిన్న ఇది కూడా మీకు చాలా క్లియర్గా తీసి మీకు వీడియో పెడతానమ్మా. ఓకేనమ్మా? అంతా ఎంజాయ్ చేయండి. వస్తారు, వచ్చిన తర్వాత ఇక ఒకటే సరదా. ఈరోజు డ్యాన్స్లో ఏం చేస్తారు పిల్లలు? ఓకేనమ్మా? మళ్ళీ ఇదే అబ్బాయిలు వస్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. Many happy returns of the day. థ్యాంక్స్. మా కిట్టి ఫ్రెండ్స్. స్టూల్ ఏది అంటే బిల్ లోపల ఫ్రెండ్స్ కాదు, వీళ్ళందరూ అవుట్డోర్ ఫ్రెండ్స్. వీళ్ళంతా అవుట్డోర్ ఫ్రెండ్స్. అబ్బో
చిన్నప్పుడు కరెక్ట్గా తెలియదు, ఎలా సెలబ్రేట్ చేయాలో తెలియదు. మాకంటూ ఓకే ఇది చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైతే మాకు అనిపించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా 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 స్పెషల్గా మా బర్త్డేలు షూటింగ్స్లో అలా జరిగిన మా అమ్మ బర్త్డే మాత్రం మా ఫ్రెండ్స్ ఇలాగ ఇప్పుడున్న ఫ్రెండ్స్ ఎలా అయితే ఉన్నారో ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం. సో అప్పుడు యూట్యూబ్ లేవు కాబట్టి ఆ వీడియోస్ జస్ట్ మెమరీస్, అవన్నీ స్వీట్ మెమరీస్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నాకు 60 years అయినా కదా విజయ్ దుర్గ గారు 50 years లాగా కనపడతారు. మా మమ్మీ స్వీట్ 16. 50 years నేనే యాక్టివ్గా ఉంటాను. 60 years అయినా కూడా ఆవిడ ఎంత చిన్నపిల్లల్లాగా అసలు ఎంత బాగా మాట్లాడతారో. మేమందరం బిఆర్సీలో డి బ్లాక్ దగ్గర ఏ బ్లాక్ జీ బ్లాక్ మధ్యలో కూర్చుంటాము, అందరం కలుస్తాం అక్కడ. ఇక మీ అమ్మగారు అయితే ఇక ఆవిడ విశేషాలు ఇవి యూట్యూబ్లని అవన్నీ ఇవన్నీ అందరం చక్కగా సరదాగా ఒక సిస్టర్స్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేమందరం. చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే వీళ్ళు ఎవరైనా రాకపోయినా ఏదైనా నేను ఫీల్ అవుతాను అనమాట. ఇట్లా అందరూ వచ్చి అందరూ చాలా బాగా ఉంటేనే నాకు చాలా ఇష్టం అనమాట. నమస్తే అమ్మా, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వివేక్. నేను చాటరకొండ నుంచి, పెద్ద కాదు మామూలుగా చాటరకొండ ఉంటుంది. మా అమ్మతో పరిచయం నాకు ఆల్మోస్ట్ 35 అనుకుంటా, 94, 95, 94లో. తెలుగు భాష చాలా గొప్పదండి. ఎందుకంటే ఎవరైనా చదవదని అమ్మ బాగున్నా ఉంటుంది. నాకు తెలిసి చాలా తక్కువ భాషలో ఆ ప్రయోగం ఉంటుంది. ఏ ముహూర్తాన్ని అన్న అమ్మ బాగున్నాను అన్నాను. అప్పటి నుంచి నాకు నిజంగానే ఒక అమ్మలాగా అయిపోయింది కూడా. ఈవిడ అమ్మవాడే కాకుండా వాళ్ళ పిల్లలు నన్ను అన్నాన్ని పిలుస్తారు, వాళ్ళ అబ్బాయి నన్ను అన్నాన్ని పిలుస్తాడు. ప్రతి ఇంటికి జనరల్గా మగవాళ్ళు వెన్నెముక అంటారు. మన ఎవరైనా తల్లిగల బంధు గారు ఒక కవిత్వం కూడా చెప్తారు, నాన్న వెనకబడ్డాడు ఎందుకంటే వెన్నెముక అని. వీడింటికి మాత్రం నాకు తెలిసి ఈవిడే వెన్నెముక అండి. ఎందుకంటే అసలు ఆ ధైర్యం నాకు తెలిసి ఈ రోజు కూడా రవళి కానీ శాంతి కానీ ఆఖరికి విజయ్ కూడా ఏ పని చేయాలన్నా మా అమ్మని అనండి. అమ్మా అక్కడేద్దామా మైక్ దగ్గర ప్లేస్ మళ్ళీ ఫుడ్ కట్ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. చందమామ అందముతో అమ్మవారి చేస్తూ పిల్లల సందడి చేస్తూ పిల్లలు పిల్లలు కన్న పిల్లల ఆశలన్నీ సన్నజాతులై విరిసే రోజు, భలే మంచి రోజు, పసందైన అమ్మని మ్యాచ్ చేయాలి కదా. ఏమీ తెలియని ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి, సిటీ అనేది అప్పుడు చెన్నై అనేది ఒక మెడ్రాస్కి వచ్చి పిల్లల్ని పెంచి వాళ్ళని పెద్ద చేసి ఒక్కొక్కరికి క్రమశిక్షణ అనేది ఇలాగే ఉండాలని నేర్పించి వాళ్ళని చూసి సిటీలోనే పెరిగిన మేము నేర్చుకుని ఇవాళ ఐ థ్యాంక్ శాంతి, ఐ థ్యాంక్ శైలు, ఐ థ్యాంక్ శేషు రాలేదు షూటింగ్ అనుకుంటారు ఇవాళ కూడా. ఎంత సిన్సియర్ అంటే నా పార్టీ ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేసి వస్తే నీకు ఇంపార్టెంట్ అని దీనికి డెఫినెట్గా క్లాస్ చేయాలి. థ్యాంక్ యూ. Thank you for having me on stage. Happy birthday, Auntie. Thank you, Amma. Again, same story. We've known each other for 30+ years. We went to the same dance school, so I don't have to repeat the story. Thank you very much, and have a very, very blessed year, Auntie, and many, many more to come. Thank you. ప్రపంచానికి తెలిసి చూసారా, అందుకే మీరు ద బెస్ట్ మదర్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఓకే నాన్న. రీసెంట్ టైమ్స్ నేను మోస్ట్ ఎనర్జెటిక్ మదర్. హ్యాపీగా కూడా ఉన్నారు, బట్ హ్యాపీగా కన్నా ముందు అని మ్యామ్ చెప్పినట్టు లొకేషన్లో నాకు పట్టుకోవడం ఇవన్నీ ఎందుకంటే ఆవిడ కేర్ తీసుకోవడానికి కారణం. ప్రతిరోజు ఆవిడ ఇంట్లో వచ్చిన ఫుడ్ తీసుకొచ్చి మాకు పెట్టారు అనమాట, కోడిగుడ్లు, చేపలు. సో అంత బలంగా మమ్మల్ని చూసుకున్నారు కాబట్టి ఆవిడ పట్టుకోకుండా ఆవిడ పట్టుకుని ఉన్నాం. సో ఇప్పటికీ అలా పట్టుకుంటున్నాం. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఫ్యామిలీ వచ్చింది. టిష్యూ తల్లి టిష్యూ తీసుకోరా టిష్యూ.
హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రూట్స్ హ్యాపీ బర్త్డే చెప్పడం కూడా ఫుల్ చూసి వీళ్ళ హస్బెండ్స్ బ్రదర్స్ తోడుకోవడంలో నాకు సిస్టర్స్ కరెక్ట్ మేము తోడుకోవడం మంచి తోడుకోవడంలే ముగ్గురు సైజుల వారి ఉన్నారు బాగున్నారు కదా బాగుంటారు ఎవరు లాభలేరు అమ్మ అందరూ బ్రదర్స్ కూడా బాగుంటారు మెయింటైన్ చేస్తారు ఈరోజు మీరు కూడా సన్నగా ఉన్నారు మరి మెయింటైన్ చేయాలి ఇక మధ్యలో బర్త్డే బేబీ ఇక్కడ మీరు తీసుకున్నారేంటి మీరంటే ఇంకా థ్యాంక్ యూ మరి నాకేంటి ఏసీవా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అక్కడ పెట్టేసి నా లైఫ్లో ఫస్ట్ టైం పెళ్లి ఖర్చులో చాలా ప్రేమ
ప్రేమగా భోజనం పెట్టేవారు. ఇది ఇష్టం అంటే ఎప్పుడు వెళ్ళినా వండి పెట్టేవారు. అది సో ఎప్పటికీ ఆల్వేస్ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ అండి. ఓకే. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఇలాగే ఉండాలనుకుంటున్నాను. మళ్ళీ నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నీకు వెండి కంచంలోనే భోజనం పెడతా. నాకు 2 కళ్ళు సరిపోవటం లేదు. చిన్న పేద చెల్లి అనుకోండి. పేద లేదు మళ్ళీ మధ్యలో. మీరు బీఆర్సీ ఉంటే పేద ఏంటి? తీయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయాలంట, చేయమ్మా. ఇదేంటో అబ్బో ఇది చాలా బరువు ఉంది. చేస్తాను, మా అమ్మాయి చేస్తాను. నేను ఇందులో పెట్టి వస్తాను. అమ్మ కోసం చాలా స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ప్రెజెంటెడ్ టు విజయదుర్గ గారు. 100 subscribers, 100K behalf of all your fans and subscribers YouTube. Thank you so much. Thank you. వైజాగ్ వెళ్ళాలి యూట్యూబ్ చేయడానికి. ఇదేంటో ఓపెన్ చేయి. ఇదేంటో చేయమన్నారు. ఓకే, అదేంటమ్మా అది? అదే ఒక్క నిమిషం చేస్తాను. ఓహో అంటించేదా? నైస్. అబ్బో మొత్తం అబ్బో నన్ను ఫోటోలు అడిగాను. నేనే ఫస్ట్. ఐ లవ్ మై మమ్మీ. అయ్యి మా చెల్లి వచ్చింది. అయ్యి మేమిద్దరం వచ్చాము. అయ్యి ఇదిగో మళ్ళీ మేము ముగ్గురం వచ్చాము. అదిగో లాస్ట్ ఇయర్ బర్త్డేది. వావ్, అన్న అండ్ ఫ్యామిలీ. వావ్, చెల్లి అండ్ ఫ్యామిలీ లవ్లీ. వావ్, మేము మై ఫ్యామిలీ. ఓ లవ్లీ, సూపర్. విత్ మనవాళ్ళు మనవరాళ్ళు. ఏ సూపర్. సో అమ్మ కోసం మరో గిఫ్ట్. యూట్యూబ్ స్టార్ ఫస్ట్ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే అమ్మా, ఓకే. Happy birthday. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎంత బాగా శ్రద్ధగా పెట్టుకొచ్చారు. చాలా శ్రద్ధగా. ఇక్కడ చాలా బాగున్నాయి. అందరు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే, వీళ్ళ ఫ్రెండ్షిప్ కంటే కూడా నా ఫ్యామిలీ వచ్చారు కదా. నా బర్త్డేకి ఫ్రెండ్సే కాదు, మా మనవరాల ఫ్రెండ్స్ కూడా వచ్చేసేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. కొంచెం ఫోటోకి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మమ్మని అడిగాను చెప్పండి. బాయ్ బంగారం. ఆ రోజు కాల్ చేసా కదా నేను. చేసినట్టుంది రాలేపోయా. అంటే కామాఖ్య టెంపుల్లో ఉన్నారు. నాకు తెలిసి మాట్లాడాను. ప్రియాంక కంగ్రాట్స్ అమ్మా. చక్కగా ఇంట్లో బాగా ఫర్నిచర్ గురించి బాగా ఫుల్ చేసావా? వచ్చింది అక్క. ఫిల్ అయ్యేవాళ్ళు ఇంకొంచెం టైం అవుతుంది. 1 year అయింది అది. అవనే బరువు మొదలైపోతాను. ఇక్కడ పెడతా. మీరు తినాలి ఇప్పుడే తినాలా? నీ ఆర్గానిక్ చల్లకుండా ఆయన ఆర్గానిక్ పీపుల్స్ అమ్మ వీళ్ళందరూ ఆర్గానిక్ చేసుకొచ్చారు. నాయన శనగపిండి పండించారా ఏంటి గోళ? హలో, హ్యాపీ బర్త్డే ఆంటీ. హలో, ఇష్టమే లడ్డు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఇవ్వండి మళ్ళీ ఆర్గానిక్. ఇవన్నీ బాదుషా. థ్యాంక్ యూ. స్నాక్స్ మేము ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. గజ్జికాయలు. థ్యాంక్ యూ. గజ్జికాయలు కాదు, గజ్జికాయలు. థ్యాంక్ యూ, మేము ఎంజాయ్ చేస్తాము.
మా అక్కలున్న పెళ్లి కంటే కొట్టండి అమ్మా, అది లైక్ చేసి. నేను యాక్చువల్గా బలూన్స్తో అమ్మ థ్యాంక్ యూ బాగా వస్తుందా? థ్యాంక్ యూ అయ్యా. చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయండి, అలాగే ఉంటాయి. అవి 100 ఎపిసోడ్ ఫస్ట్ టైం ఉన్నారు. అవును, థ్యాంక్ యూ అందరు రావడం చాలా హ్యాపీ. మా ఫ్రెండ్ ఈవిడ ఎవరనుకున్నారు? మెరుపు తీగ ఇటు వచ్చిన పో అంటారు కదా ఈవిడ. అది మరి నేను పరిచయం చేయాలి కదా. ఇగో అమ్మాయి మెరుపు తీగ, షార్ట్ పాట్ మెరుపు తీగ. ఈ మెరుపు తీగ గారు తెలుసా? ఏం సినిమా? సింహరాశిలో అమ్మా మెరుపు తీగ ఇటు వచ్చిపో అమ్మా అంటారు చూడు, ఆవిడ ఈవిడ. అందుకే ఇప్పుడు వచ్చింది ఇటు వచ్చిపోటాకి. మీకు గిఫ్ట్ ఉంది, హరిత గారికి కూడా గిఫ్ట్.
ఓకే అమ్మా, చూసారుగా అంత చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. నిన్నటిది ఒక వీడియో ఉంది, మొన్న ఆల్రెడీ విజయ్ ఒక వీడియో పెట్టేశాడు 18నే. నేను 18th చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి డిన్నర్ ఇచ్చాను, అది ఒక వీడియో ఉంది. ఇది ఇంకా చాలా పెద్ద ఎక్కువ టైం వస్తుంది. ఇది కూడా చాలా బాగా హ్యాపీగా చేసుకున్నానమ్మా. ఇదంతా మీరు చూసి చాలా చాలా ఆనందిస్తారని అనుకుంటున్నా. నాకు కూడా దూరం నుంచి కూడా బ్లెస్ చేస్తారు అనుకుంటున్నా. నేను చెప్పాగా అందరికీ చెప్పాను, ఈసారి 80 years వచ్చే వరకు ఇలాగే చేసుకుంటాను. ఆ పైన వాడున్నాడు. ఇక నా ఇది మాత్రం అలా ఉంది, 80 years వచ్చే వరకు 80 వచ్చే వరకు ఇలాగే ఇయర్లీ చేసుకుంటా. అలాగే యూట్యూబ్ కూడా వంటలు వండుతూనే ఉంటా. మీ అందరూ బ్లెసెస్ ఉన్నాయి కదా, ఆరోగ్యం ప్రతి వాళ్ళు అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త ఇదే చెప్తున్నారమ్మా. 100కి 90% ఆరోగ్యం జాగ్రత్త అమ్మ, మీ హెల్త్ చూసుకోండి, అది ఇదని. చాలా చాలా సంతోషం అమ్మా. మీ అందరి అభిమానమే నేను ఎంత కళకళలాడుతా కనిపిస్తున్నాను. వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. ఎవరిది? అదంతా మీదే. నేను యూట్యూబ్కి వచ్చినాక ఇంకా అంత వచ్చేసారా మీరు అని అడుగుతున్నారు చాలామంది. ఓకేనా? అంతా మీ బ్లెస్సింగ్ అమ్మ. 95,000 దాకా అవుతున్నారు కదా, ఆ 5,000 కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాండ్గా దానికి మా వాళ్ళందరూ ఎప్పుడు లంచ్ అని అడుగుతున్నారు. సరే మళ్ళీ మా బీఆర్సీకి ఇంకా తెలిసిన వాళ్ళకు మంచి పార్టీ ఇస్తా. ఓకేనమ్మా? పార్టీ ఇచ్చినప్పుడు మళ్ళీ 2-3 రోజులు అయింది నేనేం చేయట్లా. ఇదే హడావిడి అయిపోయింది కదా, మళ్ళీ రేపటి నుంచో లేకపోతే రేపు రెస్ట్ తీసుకుని ఎల్లుండి నుంచో మొదలు పెడతా. మళ్ళీ వంటలు అవన్నీ మొదలు పెడతా ఉంటా. ఆవకాయ పట్టాలి మీకోసం, ఆవకాయ పడతాను. మాగాయ పట్టి చూపించేశాను, జ్యూస్ తీశాను సమ్మర్ది. మామిడికాయ ముక్కలు నిల్వ చేసుకునే మొక్కలు సంవత్సరం అంతా ఉండే చూపించమని అడుగుతున్నారు చాలామంది, అవి చూపిస్తాను. ఆవకాయ పట్టి మామిడికాయ ముక్కలు చూపించానంటే మామిడికాయ సీజన్ అయిపోయినట్టు. ఓకేనమ్మా? తర్వాత నుంచి నా వంటలు ఉన్నాయి, నేను ఉన్నా, ఏదో చూడటానికి మీరు ఉన్నారు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. మీకు చాలా 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 థ్యాంక్స్ అమ్మా మీ అందరికీ. ఎందుకంటే అందరూ అంటే ఈరోజు వచ్చి ఆంటీ మీరు 1 year అయిందంటే 95,000 సబ్స్క్రైబర్లు అయిపోయారు. మీకు చాలా హ్యాపీగా ఉందంటే మీకు చాలామంది ఉన్నారండి వ్యూవర్స్ అని అడుగుతున్నారు. నిజమేనమ్మా, చాలామంది ఉన్నారు. మేము చేసుకున్నాం మా ఫ్రెండ్స్ చెప్పామన్న వాళ్ళు బోల్డ్ మంది వచ్చారు. అలాగే మిమ్మల్ని కూడా ఎప్పుడో కలుస్తా. ఓకే అమ్మా? చాలా హ్యాపీగా ఉంది. మీతో కూడా కలిసి చేసుకున్నాను అన్నట్టు ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు రేపొద్దున వీడియో చూసినప్పుడు మీరు కూడా పక్కనే ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఆంటీతోనో అమ్మతోనో మీరు కూడా కలిసి నా బర్త్డే సెలబ్రేషన్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటా నేను చూసేటప్పుడు. ఓకేనమ్మా? మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఏంటి వెళ్ళేది? ఇవన్నీ ఎవరు తీస్తారు? నీ పాటలు తగిలించుకునే వెళ్ళిపోతావా ఏంటి గోలా? మరి ఇవన్నీ తీయాలి కదా, గిఫ్ట్లు తీయాలి, ఏమేమి వచ్చాయో చూడాలి, కొన్ని తీసి చూపించాలి పిల్లలకి. ఉండు కాసేపు. ఇది ఫస్ట్ గిఫ్ట్ ఉడదిద్దామా అని వెళ్ళిద్దరు. అలాగా గిఫ్ట్లు అయితే ఉడదీయద్దు. ఇప్పుడు చీర మార్చాలి కదా, అది బెటర్ అయ్యా. అమ్మని అందరూ సలహాలు ఇస్తావే, అందరూ సలహాలు ఇస్తున్నారు. ఇంకో బ్లాగ్ చేయండి అంటుంది మా కోడలు మాట్లాడదని మీరంటారు. ఇంకో బ్లాగ్ చేయమంటారు. చూడు నాకే రాదు, అది అడిగితే అట్లా. అదే అమ్మ విషయం. చాలా విషయం ఉంది కాకపోతే బయటికి కక్కదు. చాలా విషయం ఉంది కాకపోతే బయటికి కక్కదమ్మా అంతే. మీరేమో నోరే లేదంటున్నారు, లోపలంతా ఐడియా ఉంది, నాకు లేదు కదా.